తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. వారితో పాటు మరో 23 మంది మంత్రులు ఒకేసారి ప్రమాణం చేశారు. అయితే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉంటారు. పవన్ కళ్యాణ్ సహా మొత్తం 24 మంది మంత్రుల ప్రమాణం జరిగింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామనాయుడు, ఎన్ఎండి ఫారూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించింది. సీనియర్లు, యువతకు మధ్య సమానత పాటిస్తూ చంద్రబాబు మంత్రివర్గాన్ని రూపొందించారు. 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించగా 3 మహిళలకు చోటు లభించింది. 8 మంది బీసీలు, 2 ఎస్సీలు, ఎస్టీ నుంచి ఒకరికి, ముస్లిం మైనారిటీ నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం ఇచ్చారు. బీజేపీ నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చర్చించేందుకు చంద్రబాబు వేచి ఉండటంతో జాబితా ప్రకటించడంలో జాప్యం జరిగింది. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కొన్ని రోజులుగా విస్తృత కసరత్తు చేశారు. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆంక్షల మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు నాయుడు మంత్రివర్గాన్ని సిద్ధం చేశారు. టీడీపీ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రివర్గంలో చేరారు. ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథిలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. పార్టీ కష్టకాలంలో పోరాట పంథాలో ఉన్న అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, నిమ్మల రామనాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర, పి నారాయణ, బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత వంటి వారికి ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం జాబితాను పరిశీలిస్తే 10 మంది తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు లభించింది. వారిలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్ సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు. పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామనాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి 8 మంది పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి నారాయణ, ఎన్ఎండి ఫారూక్, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి గతంలో మంత్రులుగా పనిచేశారు. దీంతో సీనియర్ మంత్రులకు నిరాశ ఎదురైంది. యనమల రామకృష్ణుడు, కిమిడి కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, ధూళిపాల నరేంద్ర, ఎరపతినేని శ్రీనివాసరావు, నక్క ఆనందబాబు, కాలువ శ్రీనివాసులు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, కొండ్రు మురళి, కూన రవికుమార్, పరిటాల సునీత, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పీథాని సత్యనారాయణ, జ్యోతుల నెహ్రూ, కన్నా లక్ష్మీనారాయణ, చినరాజప్ప, కొనతాల రామకృష్ణ, కామినేని శ్రీనివాస్ వంటి సీనియర్లకు ఈసారి నిరాశ ఎదురైంది.